వచ్చి చూడు నా యేసుని అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సోదరి సహోదరులందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు మన వాక్యాంశము వేటగాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనాకారుడు 91వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన వేటకాని ఉరి నుండి నిన్ను విడిపించును అని వ్రాశారు. ఈ దావీదు భక్తుడు గొప్ప అనుభవంతో ఈ మాట వ్రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. సాతానుకు దావీదు భక్తుడు తన అనుభవంలో నుండి వేటకాడు అనేటువంటి పేరును పెట్టినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే సాతాను చేత తాను వేటాడబడి అనేకమైనటువంటి చిత్రహింసలు అనుభవించి ఆధ్యాత్మికంగా చంపబడి తిరిగి దేవుని యొక్క మహాకృపను బట్టి బ్రతికించబడ్డాడు, జీవింపచేయబడ్డాడు. వేటకాని ఉరిలో నుండి తప్పించుకొని మరలా తిరిగి దేవుని యొక్క కృపను పొంది ఉన్నటువంటి అనుభవంతో వ్రాసినటువంటి మాటలు. ప్రేమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు సన్నిధిలో ఉన్నటువంటి ప్రథమ శిష్యుడు పేతురు భక్తుడు కూడా తన అనుభవంలో పేతురు పత్రిక 5వ అధ్యాయంలో చివరి భాగాల్లో ఒక మాట అంటాడు. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుతూ తిరుగుచూ ఉన్నాడని చెప్పి తన అనుభవంలో వ్రాసినటువంటి మాట ఇది. ఈ అపవాది మనము ఈ లోకములో నుండి పరలోకానికి పరిగెడుతున్నప్పుడు పాపములో నుండి జీవములోనికి మనం లేపబడి పరలోకంలో దేవుని సన్నిధిలో జీవించాలనేటువంటి దృష్టితో మనం ఈ లోకములో ఉన్నటువంటి వాటిని దూరంగా విడిచి పరిశుద్ధమైనటువంటి మార్గములో మనం పరిగెడుతున్నప్పుడు సాతాను గర్జించు సింహము వలె ఆ మనుషుల వెంట పడి ఆధ్యాత్మికంగా చంపేస్తాడని, ఎవరిని మృంగుదునా అని చెప్పి దేవుని యొక్క భక్తుల వెంట పడతాడని అపోస్తులుడైనటువంటి పేతురు భక్తుడు కూడా తన అనుభవంతో వ్రాసినట్టుగా బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఒకసారి మీరు చూడండి, ఈ దృశ్య రూపంలో ఒక జింక ప్రాణాన్ని బలికొనాలని చెప్పి ఒక క్రూర మృగం ఎలా ఎంటబడుతుందో ఒకసారి దృశ్య రూపంలో గమనించండి. తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి అది ఎంత వేగంగా పరిగెత్తినప్పటికీ అంతకంటే వేగంగా పరిగెత్తి దొంగ దెబ్బ తీసి దాని ప్రాణాన్ని తీసిందో ఒకసారి ఈ దృశ్య రూపంలో మీరు గమనించండి. దాన్ని చంపేసి దాని రక్తాన్ని త్రాగి తాను తృప్తి చెందినట్టుగా ఈ దృశ్యంలో మీరు గమనిస్తున్నారు కదా. ప్రియమైనటువంటి వారులారా, సాతానుడు కూడా ఎవరు భక్తి చేస్తారో, ఎవరు దేవుని ప్రణాళికలో ఉంటారో, ఎవరు దేవుని యొక్క ఏర్పాట్లో ఉంటారో వారిని ఏ రీతిగా అయినా సరే వారిని నాశనం చేయాలని, ఆధ్యాత్మికంగా చంపి రెండవ మరణానికి గురి చేయాలని, ఆ వ్యక్తి యొక్క భక్తి పరిశుద్ధత దేవుని యొక్క ప్రణాళికల నుండి తప్పించాలని సాతానుడు అలాగే ప్రతి దేవుని బిడల వెంట పడుతూ ఉన్నాడు. దావీదు ఎందుకు ఈ అనుభవంతో వ్రాశాడంటే, దావీదు భక్తుని మనం ఎన్నోసార్లు ఎరిగినటువంటి వారమే. ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఒక పల్లెటూరులో అందరికంటే ఆఖరివాడిగా పుట్టినటువంటి దావీదు తన కుటుంబంలోని ఎన్నికలైనటువంటి వ్యక్తి అతను. అయితే దేవుని యొక్క అనాది ప్రణాళిక చొప్పున, ఆయన కృప చొప్పున ఆ గొర్రెల దొడ్డిలో నుండి అతను లేవనెత్తి అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టి ఎక్కించి దేవుని యొక్క తన మహాకృపను బట్టి ఇజ్రాయెల్ దేశానికి మహారాజుగా ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టినటువంటి వాడుగా మనం గమనిస్తూ ఉన్నాం. చక్కని రాజ్య అధికారము, భార్య పిల్లలు, కుటుంబం, మంచి ఆధ్యాత్మిక స్థితి, భూ సంబంధమైనటువంటి సర్వసంపదలను దేవుడిచ్చాడు, ఆత్మ సంబంధమైనటువంటి కృపనిచ్చాడు. ప్రతిదినము తాను ప్రార్థనా గదిలో 7 సార్లు ప్రార్థిస్తాడని కూడా మనం వింటూ ఉన్నాం. ఇలాంటి భక్తుల్ని సాతాను ఎప్పుడు మృంగివేయాలని చెప్పి, ఎప్పుడు నాశనం చేయాలని చెప్పి పొంచి ఉన్నటువంటి స్థితి. అయితే ఒకరోజు సాతాను చేతిలో దొరికిపోయాడు. మనం చూస్తున్నాం కదా, యుద్ధకాలంలో తన ప్రజలందరూ కూడా తన పక్షాన యుద్ధభూమికి వెళ్ళి యుద్ధం చేస్తున్న వేళలో అతను ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా నిద్రించినట్టుగా బైబిల్లో వ్రాయబడింది. నిద్రపోయి
ఆ నిద్రముఖంతో లేచి తన మేడ మీదకి ఎక్కి యుద్ధభూమి నుండి ఏదైనా కబురు వస్తుందా అని చెప్పి తిరుగుతున్నటువంటి వేళలో హఠాత్తుగా సాతాను అక్కడ స్నానం చేస్తున్నటువంటి యవ్వన స్త్రీని చూపెట్టి నేత్రాశ, శరీరాశ, జీవపు అనేటువంటి బాణములతో సంధించి ఒక్కసారిగా దావీదుని ఆధ్యాత్మికంగా చంపేసినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఏదైనా తోటలో ఆదాముతో ఒక మాట చెప్పాడు, ఆ పండు తిను దినమున నీవు చచ్చెదవు అని. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని. ఆదాము 930 ఏండ్లు బ్రతికి భార్యా పిల్లలు ఒక పెద్ద మందగా అతనికి ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో ఆధ్యాత్మికంగా అతను చనిపోయిన వాడిగా ఉన్నాడు. అంటే రెండవ మరణానికి ఆహుతైనటువంటి వాడుగా ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ దావీదు కూడా దేవుని ఆజ్ఞ ధర్మశాస్త్రం ఎరిగి ఉండి, వ్యభిచరించకూడదని తెలిసి ఉండి, నరహత్య చేయకూడదని కూడా తెలిసి ఉండి కూడా సాతాను యొక్క వేటగాని ఉచ్చులో చిక్కుకొని వ్యభిచరించడం జరిగింది. ఆమె భర్తను హత్య చేయించడం కూడా జరిగింది. అంటే మొత్తానికి సాతాను యొక్క ఉరిలో, వేటగాని యొక్క ఉరిలో పడినట్టుగా, వేటగాడి చేత ఆధ్యాత్మికంగా చంపబడినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతం మరణమని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా దావీదు భార్యా బిడ్డలు కలిగి ఉన్నప్పటికీ, రాజుగా అభిషేకింపబడినప్పటికీ వాక్యానుసారంగా అతను చనిపోయిన స్థితిలో ఉన్నారు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట మనం చూస్తాం, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడు. అంటే బైబిల్ చదివినప్పటికీ, బోధలు చెప్పినప్పటికీ, లేక పాటలు పాడినప్పటికీ, ఎప్పుడైతే ఆ వ్యక్తి పాపపు స్థితిలో దిగజార్చబడతాడో ఆ వ్యక్తి ఆల్రెడీగా దేవుని దృష్టిలో ఆత్మ సంబంధమైన మరణం పొందినట్లుగా బైబిల్ వేదం మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు దావీదు అనుభవంలో చూసినట్లయితే అతను ఆధ్యాత్మికంగా చంపబడ్డాడు, దైవాశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు, పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు, చివరికి దేవుని యొక్క ఆశీర్వాదం నుండి తొలగింపబడ్డాడు. తన కుటుంబంలో శాంతి లేకుండా పోయింది. తన పిల్లలు తన్నే మోసగించినట్టుగా చూస్తున్నాం. తన కుటుంబంలోనే మనశ్శాంతి లేకుండా ఏ కుటుంబంలో జరగనటువంటి ఆ ఘోరమైనటువంటి పరిస్థితి తన కుటుంబంలోనే జరిగింది. ఏ కుమారుడు ఏ తండ్రికి చేయనటువంటి ఆ ద్రోహము ఆ కుటుంబంలో జరిగినట్టుగా మనం బైబిల్లో చదువుతున్నాం. శారీరకంగా, మానసికంగా దావీదు జీవితం అంతా కూడా ముక్కలు చెక్కలైనట్టుగా చూస్తున్నాం. చూసారా, ఆ యొక్క క్రూర మృగం ఆ జింకను వేటాడినప్పుడు దాన్ని పట్టి ముక్కలు ముక్కలుగా చీల్చుకొని ఎలా తినేశాయో, అలాగే దావీదు యొక్క జీవితం అంతా కూడా శారీరకమైనటువంటి రోగము చేత, మానసికమైనటువంటి చింత చేత, దిగులు చేత, అవమానము చేత తన సింహాసనాన్ని వదిలి, రాజపదవిని వదిలి, అడవులలో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా, తల మీద ఎవరన్నా చూస్తారనేటువంటి అవమానంతో ముసుగు వేసుకొని ఆ కొండలలో ఏడ్చినట్టుగా మనం బైబిల్లో గమనిస్తున్నాం. కారణం ప్రియులారా, వేటగాడి చేతిలో చిక్కిపోయాడు, వేటగాడి ఉచ్చులో బంధింపబడినట్టుగా మనం గమనిస్తున్నాం. హబక్కూకు రాసినటువంటి గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ సాతాను గురించి ఒక మాట వ్రాయబడింది. వాడు మనుషులందరినీ గాలము వేసి లాగి ఉన్నాడు అని చెప్పి అక్కడ వ్రాయబడింది. మనుషులందరినీ అంటే దేవుని యొక్క పిల్లలను గాలము వేసి, ఒక నదిలో ఒక చేపను పట్టుకోవాలంటే వేటగాడు ఏం చేస్తాడండి, ఒక గాలము తెచ్చి దానికి ఒక ఎర్రను కుచ్చుతాడు. ఎందుకంటే ఎర్రలంటే చేపలకు చాలా ఇష్టమైన ఆహారం. ఈ ఎర్రను కుచ్చి ఆ నదిలో విడిచినప్పుడు ఆ చేప ఎర్రను చూసి తనకిష్టమైన ఆహారము దొరికిందని చెప్పి వెంటనే ఆ గాలం పట్టేస్తుంది. అయితే ఆ గాలము ఉన్నటువంటి ఆ ముళ్ళు ఆ నాలుకకు కుచ్చుకొని పోతుంది. వెంటనే ఆ వేటగాడు ఆ నీళ్ళలోంచి దాన్ని బయటికి వేస్తాడు. చూడండి, ఈ దృశ్యాన్ని మీరు చిత్ర రూపంలో చూడండి. ఆ వేటగాడు ఎలా గాలమును విసురుతున్నాడు, ఏ రీతిగా చేప ఆ గాలమును అంటుకుని ఎలా బయటకు వచ్చేసిందో
నేను జయం పొందానని చెప్పి ఆ వేటగాడు ఎంత సంతోషిస్తున్నాడో ఒకసారి గమనించండి. ఇలాగే దేవుని కృపచేత రక్షింపబడిన మనము, ఆయన కృపలో మనం జీవిస్తున్నటువంటి మనము, సకల ఆశీర్వాదాలతో నింపబడినటువంటి మనము, పరసంబంధమైన భూసంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడినటువంటి మనము, పరలోక రాజ్యంలో ప్రభువుని కలుసుకోవాలని ఆశిస్తున్నటువంటి మనము, దేవుని రెక్కల చాటున ఆ చేప గనుక నదిలో ఎంతో సంతోషంగా ఎంతో హాయిగా తన జీవితాన్ని గడుపుతున్నట్టుగా, అలాగే ప్రభు యొక్క మహోన్నతిని రెక్కల చాటున జీవిస్తున్నటువంటి మనము, సాతానుడు చూసి ఏ రీతిగా చేపను బయటికి లాగినట్టుగా దేవుని యొక్క కృప నుండి, ఆయన రెక్కల చాటులో నుండి, సకలమైన ఆశీర్వాదాలలో నుండి, ఆయన కృపలో నుండి మనల్ని బయటికి లాగేయాలని చెప్పి సాతాను వేటగాడి వల్ల పనిచేస్తాడని ఈ హబక్కూకు రాసిన గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 15వ వచనంలో, వాడు అంటే సాతానుడు మనుషులందరినీ గాలము వేసి పైకి లాగుచున్నాడని చెప్పి అక్కడ వ్రాయబడింది. ఈనాడు ఎంతోమంది బిడ్డలను మనం చూసినట్లయితే, ఒక సేవకులేంటి, పాస్టర్లేంటి, విశ్వాసులేంటి, ఒకప్పుడు చాలా బలంగా వాడబడినటువంటి సేవకులు, ఎంతో పరిశుద్ధంగా జీవించినటువంటి దైవజనులు, అనేక స్థలాల్లో బలమైన పాత్రలుగా వాడబడినటువంటి సేవకులు, అలాగే విశ్వాసులు కూడా ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా జీవించి దేవుని కృపచేత అనేకమైన మేలులు అనుభవిస్తూ ఆయన రెక్కల చాటున బ్రతుకుతున్నటువంటి పిల్లలు ఈరోజు చాలామంది జీవితాలు చూస్తే ఆ కృపను పోగొట్టుకొని, ఆ దైవాశీర్వాదాలను పోగొట్టుకొని చివరికి పిచ్చివాళ్ళలాగా వీధులెంబటి తిరిగేటువంటి వారిని ఎంతోమందిని గమనిస్తున్నాం. కారణం ఏంటంటే, ఆ వేటగాడైనటువంటి సైతాను ఏదో ఒక లోక సంబంధమైన దురాశను ఎరగా పెట్టి, ఇక్కడ దావీదు జీవితంలో చూడండి, ఒక అమ్మాయిని ఎరగా ఉపయోగించాడు. ఒక అందమైన స్త్రీ, ఆమె స్నానం చేయుచుండగా చూచాడు. ఆ స్త్రీని ఎరగా చూపెట్టి దావీదును చేపని గనక నీళ్లలోంచి బయటికి లాగేసినట్టుగా దేవుని కృపలో నుండి, దేవుని యొక్క ఆశీర్వాదంలో నుండి అతను బయటికి లాగివేయబడినట్టుగా చూస్తున్నాం. ఆ క్రూర మృగము జింక వెంట పడి దాన్ని ఎలా చంపి చీల్చివేసిందో ఈ దృశ్య రూపంలో ఎలా మీరు చూస్తున్నారు. చివరికి దావీదు జీవితం భ్రష్టమైపోయింది. దిగులు, చింత, రోగము, వేదన, అవమానకరమైన పరిస్థితి. తనకు ఎంతగానో ప్రేమించినటువంటి కుమారుడు అబ్షాలోము ఎంతగానో ప్రేమించినాడు. బైబిల్లో వ్రాయబడింది, ఆ తరములో అబ్షాలోము వంటి అందమైన వాడు లేడట. అతను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా చక్కగా చెక్కిన శిల్పంలా ఉండేవాడట. దావీదు అతన్ని ఎంతగానో ప్రేమించినాడు. తన చక్కని కుమారుని చూసుకొని ఎంతగానో మురిసిపోయేవాడు. అయితే ఎవరిని ప్రేమించినాడు? సాతాను అతన్ని ప్రేరేపించి ఏ కుమారుడు, ఏ తండ్రికి చేయనటువంటి ద్రోహము అబ్షాలోము చేసినట్టుగా చూస్తున్నాం. ఒక భార్య కుమారుడు, మరొక భార్య కుమార్తె ఏమవుతారండి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు. వర్షావావి లేనటువంటి ఘోరమైన పాపము తన కుటుంబంలోనే జరిగింది. ఆ తర్వాత ఆ కుమార్తె యొక్క సోదరుడు ఈ అమ్నోనుని చంపేసినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. తమ్ముడిని చంపిందే కాక తండ్రి మీద కూడా తిరుగుబడి, ఈ రాజ్యములు సింహాసనం మీద నీవన్నా కూర్చోవాలి, నేనన్నా కూర్చోవాలని చెప్పి రాజ్యాకాంక్ష, ఇవన్నీ కూడా సాతాను చేసిన క్రియ. కుటుంబంలో ఇవన్నీ కూడా సాతాను చేసినటువంటి క్రియ. ఎందుకంటే వాడి చేతికి దొరికినప్పుడు కండలుగా చీల్చుకొని ఎలా తింటాడో, అలాగే సాతాను చేతిలో ఒక భక్తుడు దొరికినప్పుడు, ఆ వేటగాని చేతిలో ఒక భక్తుడు చిక్కిపోయినప్పుడు వెంటనే అతని జీవితం అంతా కూడా ముక్కలు చెక్కలుగా శోధింపబడి, బాధింపబడి, అవమానపరచబడి, అవహేళన చేయబడి, నెమ్మది లేక ఏడ్చేవాడట రాత్రిపూట. అవమానపరచబడి తన కాళ్ళ దగ్గర బ్రతికేటువంటి సిమి అనేటువంటి ఒక వ్యక్తి బెత్లెహేము అడవులలో ముసుగు వేసుకొని తిరుగుతున్న వేళలో చాలా భయంకరంగా దూషించాడండి, అవమానకరంగా మాట్లాడాడండి. దావీదు అనుకున్నాడు, అతన్ని చూసి యెహోవాయే ఇలా అనమనుచున్నాడని తల వంచుకున్నాడు. ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో జీవించినట్లయితే, ఆయన కృపలో నేను పరిశుద్ధంగా జీవించినట్లయితే, నేను సింహాసనం మీద కూర్చుంటే
ఇతను ఎక్కడో నా పాదాల దగ్గర ఉండవలసిన వాడు. ఎప్పుడైతే నేను ఆ స్థితిని కోల్పోయానో, ఎప్పుడైతే దేవుని పరిశుద్ధతను కోల్పోయానో, ఎప్పుడైతే ఆయన ఆశీర్వాదాలను కోల్పోయానో, అప్పుడే నా జీవితం ఇలా అయిపోయింది, అందరికీ చులకనగా అయిపోయాయని చెప్పి దావీదు ఎంతో విలపించేవాడు. ఈనాడు కూడా చాలామంది నా ప్రియ సోదరి సహోదరులారా, దావీదు వలె వేటకాన్ని ఉరిలో చిక్కుబడి ఉన్నావా? ఒకప్పుడు ఎక్కడ నువ్వు గౌరవింపబడ్డావో, ఎక్కడ విలువగా నీ జీవితం ఉందో, ఎక్కడగా దేవుడు నిన్ను బలమైన స్థానాల్లో వాడుకున్నాడో, ఈరోజు వేటగాని ఉరిలో చిక్కుకొని ఏదైనా ఒక ఎర, అదే పౌలు భక్తుడు అంటాడు, దేవుని కృపలో నుండి మీరు తప్పిపోదురేమోననియు నేను మీ గురించి భయపడుచున్నానంటాడు. ఎందుకంటే ఏదో ఒక సాతాను పెట్టేటువంటి ఒక ఎర, ఏదో ఒక దుష్ట ఆలోచన, ఏదో ఒక దుష్ట తలంపు మీలో పుట్టి దేవుని కృప నుండి తప్పిపోయినటువంటి ఏశావు లాంటి వ్యభిచారైనను భ్రష్టుడైనను మీలో ఉన్నాడేమో ఒకసారి చూసుకోండి అని చెప్పి అపోస్తలుడైన పౌలు భక్తుడు కూడా తన పత్రికలో ఈ మాటలు వ్రాసి ఉన్నాడు. కాబట్టి దావీదు ఎంతో చిన్నతనము నుండి భక్తిగా పెరిగినవాడు, దేవుని కృపచేత అభిషేకింపబడినటువంటి వాడు, ఎన్నిక చేయబడినటువంటి వాడు. ఇలాంటి వారిని సాతాను అనే వేటగాడు ఒక చిన్న ఎర, ఒక అందమైన స్త్రీ, ఒక వ్యభిచార పాపము, ఒక కామోద్రిక్తమైనటువంటి ఒక చిన్న ఎరను అతనికి అడ్డుగా పెట్టి దాన్ని ఆశపడి ఆ చేప వచ్చి ఆ గాలాన్ని పట్టుకున్నట్టుగా ఆ ఎరను చూసి మంచి భోజనం దొరికింది, మంచి ఆహారం దొరికిందని చెప్పి ఆ చేప ఎలా ఎరను పట్టుకుని తన ప్రాణం మీదకి తెచ్చుకుందో, దావీదు కూడా అందమైనటువంటి ఆ స్త్రీని చూశాడు. వాక్యం తెలుసు, వ్యభిచరించకూడదని తెలుసు, హత్య చేయకూడదని తెలుసు, పరస్త్రీని చూడకూడదని తెలుసు, తెలిసి కూడా ఆ ఎర, ఆ అందమైనటువంటి ఆ పర్సనాలిటీ అది చూచి ఈ చేప వెళ్ళి ఆ గాలం పట్టుకున్నట్టుగా సాతాను ఉచ్చులో చిక్కిపోయాడు. అది తాత్కాలికమైనటువంటి క్షణకాలికమైనటువంటి సంతోషమే కాదండి. ఈ క్షణకాలికమైనటువంటి సంతోషానికి ఆశపడి దావీదు తన జీవితం అంతా నష్టపరుచుకొని వేటగాని ఉరిలో చిక్కుబడి శరీరంలో రోగమటండి, మరణకరమైన వేదన. మంచంలో పడి ఉన్నప్పుడు చుట్టాలు బంధువులు వచ్చేవారట, వాళ్ళు చూసి అనేవారట, ఇక వీడు బ్రతకడు, వీడికి మరణకరమైన రోగం వచ్చింది, వీడికి మరణంలో నుండి పైకి లేవడని చెప్పి అనుకునేవారట. పైకేమో ముఖస్థుతి చేసేవారట, దావీదా బాగున్నావా, ఎలా ఉన్నావయ్యా, ఆరోగ్యం ఎలా ఉందని ముఖస్థుతి చేసేవారు. ఆ చాటుకి వెళ్ళి వీడికి మరణకరమైన రోగం వచ్చింది, ఇక చస్తాడు వీడికి దీంట్లో వచ్చి బ్రతకడని చెప్పి అనుకునేవారట. ఎంతోమంది శత్రువులు అతని మీద అసూయపడినటువంటి వారంతా కూడాను అతని గురించి రకరకాలుగా చెప్పుకునేవారు. ఒకప్పుడు తన బల్ల మీద కూర్చొని తిన్నటువంటి స్నేహితులు కూడా అతను అవమానకరంగా మాట్లాడేవారు. చూసారా, మానసికంగా కృంగిపోతున్నాడు, రోగముతో బాధింపబడుతున్నాడు. ఓ ప్రక్క కుటుంబంలో ఉన్నటువంటి అవకతవకలు, నీచమైన పరిస్థితులు, తన పిల్లల మధ్య జరిగినటువంటి నికృష్టమైనటువంటి జీవితాల గురించి దిగులు పడుతూ, అవమానపరచబడుతూ ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. సాతాను యొక్క వలలో చిక్కుబడిన జీవితం ఇలా ఉంటుందని చెప్పి దావీదు యొక్క జీవితాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించి మన చేతికి ఇచ్చాడు. ఎందుకంటే యుగాంతమందు బ్రతుకుతున్న మనము అలాంటి సాతాను చూపేటటువంటి ఎర, ఒక స్త్రీ వ్యామోహం కానివ్వండి, ఒక ధనాపేక్ష కానివ్వండి, ఒక అధికార వాంఛ కానివ్వండి, ఏదో ఒక ఎర వేస్తాడు మనకి, ఏదో ఒక ఆశలు కల్పిస్తాడు మనకి, అవి మన కన్నుల ముందు ఉంచుతాడు వాడు. వాటికి మనం ఆశపడినట్లయితే దావీదు జీవితం ఎలా భయంకరంగా చిందరవందరైందో ఈ గ్రంథములో వ్రాయించి మీ బ్రతుకులు అలా అవుతాయి, అలా కాకూడదు అని మనకు బుద్ధి జ్ఞానము కలిగించుట కొరకే దేవుడు వ్రాయించాడు. సాతాను ఆది నుండి నరహంతకుడు, వాడు అబద్ధీకుడు, మోసగాడని బైబిల్ చెప్తుంది. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి దావీదు తన జీవితంలో ఎంతగానో విలపించాడు. తన మోకాళ్ళు బలహీనమయ్యేటట్టుగా ఉపవాసాలుండి ప్రార్థన చేసేవాడు, కన్నీరు విడిచేవాడు. తన తలదిండు తడిచిపోయేలా, తన పడుకున్నటువంటి పరుపు తడిచిపోయేలా ఏడ్చి ఏడ్చి ఏడ్చి, అయ్యా ఈ మరణకరమైన గుంటలో నుండి నన్ను లేవనెత్తము, ఈ వేటకాని యొక్క బంధకాల నుంచి నన్ను విడిపించమని ఏడ్చి ప్రార్థన చేసేవాడు. బైబిల్లో రాయబడింది, ఉపవాసముల చేత నా మోకాళ్ళు బలహీనమాయను, నా కన్నులు క్షీణించిపోయాను అంటాడు. ఎందుకంటే ఆ వేటకాని ఉరిలో నుండి తప్పించుకోవాలంటే మానవ బలము చాలదు గనుక, మానవ శక్తి ఉపయోగపడదు గనుక, ఆ విడిపించగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవునికి ఎంతగానో ప్రార్థించేవాడు, ఎంతగానో విలపించేవాడు. మన బైబిల్ అక్కడక్కడ చదివినట్లయితే, అయ్యా ఒకవేళ నేను
ఈ వేటకాని ఉచ్చులో నుండి బయటపడకుండానే వాడి చేత నేను చంపబడినట్లయితే ఇప్పుడు ఆత్మ సంబంధంగా మరణించి ఉన్నాను, శారీరక మరణం కూడా నాకు వచ్చినట్లయితే వెంటనే ఈ శవాన్ని తీసుకెళ్ళి ఏ మట్టిలోనూ పూడ్చి చేస్తారు. అయ్యా, మన్ను నిన్ను స్తుతిస్తుందయ్యా, మన్ను నిన్ను ప్రార్థన చేస్తుందా, మట్టి నీ దగ్గర పశ్చాత్తాపడుతుందా? లేదు కదయ్యా. కాబట్టి ఈ శారీరక మరణం రాకముందే ఆత్మ సంబంధముగా నేను మరలా బ్రతుకున్నట్లు, మరలా జీవించినట్లు నీ కృపచేత నన్ను రక్షించయ్యా. అసలు నేను పాపములో పుట్టాను, పాపములో పెరిగాను, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది కదయ్యా అని ఈ రీతిగా తన జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి ఏ రీతిగైనా సరే ఆ వేటకాన్ని ఉచ్చులో పడి ఆత్మ సంబంధంగా మరణించాను గనుక తిరిగి శారీరక మరణం పొందకముందే ఆత్మ సంబంధమైనటువంటి జీవం కావాలని, మరలా తిరిగి బ్రతికించబడాలని, అలా బ్రతికించబడకపోతే పాతాళంలోనికి దిగిపోతానని, నిత్య నరకంలోనికి వెళ్ళిపోతానన్న భయంతో దావీదు ఎంత ఏడ్చినాడో, ఎంత విలపించినాడో, ఎంత ప్రార్థించినాడో బైబిల్లో మనం అక్కడక్కడ చదువుతుంటే తెలుస్తుంది. అయ్యా, నేను ఓటికొండ వంటి వాడను కదా, అయ్యా నేను మృగము లాంటి వాడను కదా, ఈ రీతిగా ఎంతగానో మొరపెట్టినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ధర్మశాస్త్ర యుగములో పాపము చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపండి అని ఆజ్ఞ ఉంది. అంటే ఆత్మ సంబంధంగా చచ్చిన మనిషిని, అంటే వాక్యానికి ఎవరైతే ఆజ్ఞను అతిక్రమిస్తారో ఆ వ్యక్తి ఆత్మ సంబంధంగా చనిపోయినట్టే. ఈ ఆత్మ సంబంధంగా చచ్చిపోయిన వ్యక్తిని శారీరకంగా రాళ్లతో కొట్టి చంపండి అనేటువంటి ఆజ్ఞ ఉంది. ధర్మశాస్త్ర ప్రకారం ఇప్పుడు దావీదును కూడా రాళ్లతో కొట్టి చంపబడాలి. ఎందుకంటే ఆత్మ సంబంధంగా చచ్చి ఉన్నాడు, ఇక శారీరకంగా కూడా చంపబడితే పాతాళానికి దిగి నిత్య నరకంలో వెళ్తాడు. కాబట్టి ఆ శారీరక మరణం రాకముందే తిరిగి ఆత్మ సంబంధంగా బ్రతకాలని ఎంతగానో విలపించి ప్రార్థించినప్పుడు ఆయన కృపామయుడు గనుక, దయగలిగిన దేవుడు గనుక, భక్తుల కన్నీళ్లు చూచి దాటిపోలేని వాడు కనుక ఆయన మహాకృప నుండి దావీదు భక్తుని ఆ వేటకాని ఉరిలో నుండి, ఆ వేటకాని ఉచ్చులో నుండి తిరిగి మరలా లేపినట్టుగా మన బైబిల్లో చూస్తున్నాం. కీర్తనల గ్రంథంలో 40 అధ్యాయాలు అంటాడు, మరణకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తను. నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొంటిని. ఎప్పుడు లేపుతాడా, ఎప్పుడు కృప చూపుతాడా, ఎప్పుడు దయ చూపుతాడా, ఎప్పుడు ఈ వేటకాని ఉచ్చులో నుండి విడిపిస్తాడా అని చెప్పి కొన్ని దినములు, కొన్ని సంవత్సరములు సహనముతో కనిపెట్టి విడువక ప్రార్థించాడు కన్నీళ్లతో. దేవుని మహాకృప చేత అంటాడు, ఆ మరణకరమైన గుంటలో నుండి, జిగటగల ఊబిలో నుండి నన్ను పైకి లేవనెత్తి బండ మీద నా పాదములు నిలబెట్టును అంటాడు. బండ అంటే ఎవరు? యేసుక్రీస్తే ఆ బండ. అంటే పరిశుద్ధతలో మళ్ళా నన్ను నిలబెట్టాడు నా తండ్రి అని సాక్ష్యమిస్తూ తన జీవిత అనుభవ పాఠశాలలో నుండి నేర్చుకున్నటువంటి సత్యాన్ని ఈ 91వ కీర్తన 3వ వచనంలో రాశాడు. ఏమని? ఆయన నిన్ను వేటకాని ఉరిలో నుండి విడిపించును. నువ్వు మహోన్నతుని రెక్కల చాటున దాగగలిగితే ఆయన నిన్ను వేటకాని ఉరిలో నుండి విడిపిస్తాడని చెప్పి దేవుని గ్రంథంలో తన అనుభవాన్ని రాశాడు. ఈ సందేశాన్ని వింటున్న నా ప్రియ చెల్లి, సోదరి, సహోదరులారా, నీవు రక్షింపబడి బాప్తిస్వం పొంది ఒక దేవుని సేవకుడుగా ఉన్నావా, లేక విశ్వాసి స్థానములో ఉన్నావా? ఏ స్థానములో ఉండి ఒకవేళ లోక సంబంధమైన ఆకర్షణలకు, సాతాను వేసినటువంటి ఎరలకు ఆశపడి వేటగాడి చేతిలో చిక్కుబడి ఉన్నావా? నీ జీవితం అంతా చిందరమందరం అయిందా? నీ పిల్లలు నీ మాట విననివారయ్యారా? నీ కుటుంబం అంతా ఒక నరకప్రాయంగా మారిపోయిందా? శాపము, దరిద్రము ఇవన్నీ ఏర్పడిందా? ఆయనను నువ్వు భయపడవద్దు. వేటకాని ఉరిలో నుండి తప్పిస్తాడని దావీదు భక్తుడు అనుభవంతో పలికిన మాటలను జ్ఞాపకం చేసుకొని ఆయన రెక్కల చాటుకు వచ్చి దావీదు వలె కన్నీరు విడిచి ప్రార్థించు. నిరీక్షణ కలిగొండు. ఇక నా పని అయిపోయింది, నా జీవితం వ్యర్థమైపోయింది, ఇక నాకు మరణమే శరణ్యము అన్నటువంటి స్థితికి దిగజారిపోవద్దు నా ప్రియ సోదరి సహోదరులారా. ఎందుకంటే మన ప్రభు ఎంతో ప్రేమ కలిగిన వాడు, కృప కలిగినటువంటి వాడు. ఆయన సన్నిధిలో ప్రార్థించిన వారిని, విలపించిన వారిని త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో దిగజార్చబడి ఉన్నా, నువ్వు ఏ స్థితిలో నుండి పడి ఉన్నా సరే, ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని తిరిగి మరలా లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించటం మొదలుపెట్టు, కన్నీరు కార్చటం మొదలుపెట్టు. దావీదును కనికరించిన ప్రభు, ఆయనను వేటకాని ఉరిలో నుండి తప్పించినటువంటి ఆ యేసయ్య
ఈరోజు నిన్ను నన్ను కూడా తప్పించడానికి సమర్థుడై ఉన్నాడు. ఆయన కృపచేత ఆదరించువాడు, కనికరించువాడు. దావీదు పట్ల తన ధర్మశాస్త్ర శాసనాన్ని వెనక్కి తీసుకున్నటువంటి ప్రేమామయుడు. చూశారు, భక్తుని యొక్క కన్నీరును దాటిపోలేనటువంటి కనికరం కలిగిన దేవుడు మన యేసయ్య. కాబట్టి నీవు కూడా ఉపవాసములుండి కన్నీరు కార్చి, ప్రభువా నాన్ని స్థితిలోంచి బయటికి తీ, ఈ వేటకాని ఉచ్చులోంచి నన్ను విడిపించు, నా కుటుంబం అంతా చిందరవందరమైంది, శపించబడినటువంటి అనుభవంలో ఉంది, నా పిల్లలు నా మాట వినడం లేదు, అంతా గందరగోళంగా నరకంగా ఉంది నా కుటుంబం, నన్ను మరొకసారి బలపరచు, నన్ను మరొకసారి లేవనెత్తని నువ్వు ప్రభు దగ్గర సాగిలపడి ప్రాధేయపడగలిగితే దేవుడు తన మహా ఉచితమైన కృపచేత నిన్ను కూడా ఆ ఊబిలో నుండి, ఆ వేటకాని ఉచ్చులో నుండి లేవనెత్తి నీ కుటుంబంలో మళ్ళా మొదటి కృప, మొదటి సంతోషం, మొదటి ఆశీర్వాదం, మొదటి పరిశుద్ధత, ఆ మొదటి రక్షణ ఆనందాన్ని యేసుక్రీస్తు నీకు అనుగ్రహిస్తాడు. ఈ మాటలు వింటున్న నీవు ఇక ఆలస్యం ఎందుకు? ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితులు దిగజార్చబడి ఉంటే, వేటకాని ఉచ్చులో చిక్కుబడి ఉంటే, నిరాశ చెందక యేసయ్య వద్దకు రా. ఆయన సన్నిధికి వచ్చి ధైర్యంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడు. ఆయన సన్నిధిలో వేడుకో. ఆయన కనికరం గల దేవుడు నిన్న ఉచ్చులో నుండి విడిపిస్తాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీ పరిశుద్ధ సన్నిధిలో మీ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సోదరి సహోదరులు, సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎవరైనా సాతాను యొక్క చేతిలో లోక సంబంధమైన ఆకర్షణల చేత బంధింపబడి జీవితం అంతా చిందరవందరగా మార్చుకున్నటువంటి బిడ్డలు ఉన్నట్లయితే ఈరోజు ఈ మాటల చేత ఆదరింపబడి ధైర్యం తెచ్చుకొని మరలా మీ పాదాల దగ్గరికి చేరి మీ సన్నిధిలో ప్రార్థించి మరలా పూర్వపు స్థితిని రెండంతలుగా పొందినట్లుగా కృప చూపమని, భ్రష్టులైపోయిన పిల్లలారా తిరిగి రండి, నేను మిమ్మల్ని రెండంతలుగా దీవిస్తానన్న మీ లేఖనం ప్రకారం ప్రతి కుటుంబాన్ని లేవనెత్తి ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.